మొబైల్ డిస్ప్లే చూడు మామ ఎన్ని ముక్కలైందో లెక్క పెట్టడానికి కూడా 30 రోజులు కావాలి. నేనైతే వర్క్ ప్లేస్ లో 5S నియమాన్ని అయితే పాటిస్తాను. మీలో ఎంతమందికి 5S గురించి తెలుసో చెప్పండి. ఈ లావా మొబైల్ వచ్చేసి డిస్ప్లే అయితే కస్టమర్ పొల్లు పలగొట్టుకోవడం జరిగింది. ఇలా పలగొట్టుకునే కస్టమర్ అంటే నాకు ఇష్టం, కానీ కొన్న 30 రోజులకే ఇలా పలగొట్టుకోవడం అంటే చాలా కష్టం. సో ఏం చేస్తాం, మొబైల్ కి అయితే మంచి ఫుల్ హెచ్డి డిస్ప్లే వేసి ఇవ్వడం జరిగింది కస్టమర్ కి నీట్ గా. ఈ అన్న అయితే మన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో చూసి తన ఫేవరెట్ మొబైల్స్ అయితే రిపేర్ కి తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్స్ వచ్చేసి ఒకటి డెడ్ అయింది, ఒకటి డిస్ప్లే అయితే సామ్సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో మొబైల్ మోడల్ వచ్చేసి. మీలో ఎవరి దగ్గర డిస్ప్లే ఉంటే చెప్పండి, మార్కెట్ లో అవైలబుల్ గా లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా మామ, దొరకకుండా అయిపోయింది. సో ఈ వివో మొబైల్ వచ్చేసి వాళ్ళ బుడ్డ పోరాగాలు బకెట్ లో వేసి దోమారంట. సో వాటర్ డ్యామేజ్ వల్ల డిస్ప్లే అయితే పోయింది. మదర్ బోర్డ్ అయితే నీట్ గా ఈ కెమికల్ తో క్లీన్ చేసుకోవడం జరుగుతుంది, వాటర్ డ్యామేజ్ కదా. సో నీట్ గా క్లీన్ చేసుకొని కొత్త డిస్ప్లే అయితే ఫిట్ చేసేయడం జరిగింది. మన దగ్గర అయితే మంచి క్వాలిటీ రిపేర్ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రియల్మీ మొబైల్ డిస్ప్లే వచ్చేసి బ్లర్ అవడం, షేడ్ అవడం, ఇలా లైన్స్ రావడం జరుగుతుంది. కస్టమర్ అయితే మహబూబ్ నగర్ లో చూపించడం జరిగింది. అక్కడైతే మొబైల్ డిస్ప్లే ప్రాబ్లం అనడంతో సీదా మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. మనమైతే ఫన్నీగా ఒక సామెతతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, అప్పుడు లోకం పచ్చగా ఉన్నట్టు కాదు, వీడి కండ్లు పచ్చగా ఉన్నట్టు. అట్లనే మొబైల్ డిస్ప్లేలో కూడా కొన్ని సందర్భాలలో లైన్స్ షేడ్స్ ఇట్లా కనిపిస్తే డిస్ప్లే పోయినట్టు కాదు మామ, డిస్ప్లేకి చూపించే గ్రాఫిక్ ఐసీ పోయినట్టు. సో నీట్ గా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని గ్రాఫిక్ ఐసీ చేంజ్ చేసుకొని మదర్ బోర్డ్ పైన థర్మల్ పేస్ట్ అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది, బోర్డు ఓవర్ హీట్ అవ్వకుండా. సో ఇలాంటి మదర్ బోర్డ్ లెవెల్లో ఎలాంటి వర్క్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి, అలాగే విజిట్ అవ్వండి అయ్యప్ప నందిని మొబైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొబైల్ అయితే సక్సెస్ఫుల్ గా రిపేర్ అయిపోయింది, కస్టమర్ కి డెలివరీ చేసేయడం జరిగింది.